హాయ్ సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ అండి. బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. పోట్లీ బటన్స్ ఎలా చుట్టుకోవాలి అది చూపిస్తాను. ఇది అంతకు ముందల చుట్టింది, ఎక్స్ట్రా మిగిలితే దీనిలో వేసాను. ఈ కలర్ బాల్స్ ఉపయోగిస్తాను నేను. ఈ బాల్ పెట్టి ఈ క్లాత్ తోటి ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ఇలా క్రాస్గా మడత వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటున్నానో చూడండి. ఇలా పట్టుకొని థ్రెడ్ తీసుకొని అదే కలర్ థ్రెడ్ యూజ్ అవుతుంది. అదే కలర్ థ్రెడ్ తోటి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవాలి. ఇలా కొంత లెక్క చుట్టారనుకో మీకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పూలు గనక మనం మాల కట్టి నాటు వేస్తాం చూడండి, అలాగా ముడి వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏదన్నా మోడల్ కావాలన్నా కూడా నేను చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇది రెండోది కూడా చూపిస్తున్నాను. ఇలా నేను స్టిచ్చింగ్ చేస్తుంటాను, భజనలకి వెళ్తుంటాను. ఖాళీగా ఉన్న టైంలో భజనలకు వెళ్తుంటాను, స్టిచ్చింగ్ చేస్తాను. వచ్చిన వర్క్లు అవి చేస్తుంటానండి. మీకు అవి చూపిద్దామని ఆ భజన వీడియోస్ ఇవి రెండు పెడుతున్నాను. ఇంకా మధ్య మధ్య చేస్తాను నేను. వంటలు కూడా పెడుతుంటాను. పైపింగ్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసి చూపించాను కాబట్టి నేను పెద్దగా చూపించలేదు దీనిలో. ఇలా పెట్టుకోవాలి నెక్కి పైపింగ్ విత్ పోట్లీ బటన్స్ అండి. ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి, గమనించండి. చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ థ్రెడ్ అంచు అమ్మటే నేను వన్ సైడ్ పాదం ఏమీ యూజ్ చేయలేదు. నార్మల్ మిషను డబల్ సింగర్ అండి. డబల్ సింగర్కి మామూలుగా డబల్ పాదమే ఉపయోగించి కుడుతున్నాను. ఇవి పోట్లీ బటన్స్ తయారు చేసినవి. ఇవన్నీ ముందలగానే తయారు చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని పైపింగ్ వేసుకున్నాక 1 ఇంచు 1 ఇంచు తేడాతోటి 1 ఇంచు 1 ఇంచు వదులుకొని మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని పోట్లీ బటన్స్ అటాచ్ చేసుకోవాలి మనము. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చాలా దగ్గరికి చూపిస్తున్నాను. మీకు బాగా అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. కామెంట్లో తెలియజేయండి. ఇలా పెట్టుకొని 1 ఇంచు 1 ఇంచు పెట్టుకున్నాం కదా. పాదం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పాదం లేపుకొని ఆ సూది అమ్మటగా పెట్టుకోవాలి. బటన్స్ పోట్లీ బటన్స్ అనేవి అలా పెట్టుకోవాలి. చూడండి ఎలా దగ్గరగానే చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా మళ్ళీ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి నీడిల్, అది పాదం అనేది పైకి లేపి నీడిల్ దించుకొని ఇలా మళ్ళీ నీడిల్ అమ్మటగా పోట్లీ బటన్స్ అది అనేవి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే స్లోగా నిదానంగా ఆలోచించుకొని 1కి 2 సార్లు చూసుకొని స్టిచ్ చేసుకోవడం నేర్చుకోండి. ఇలా పెట్టుకోవాలి.
ఆ మార్కింగ్ దగ్గరకొచ్చేసరికి చూడండి పాదం లేపి నీడిల్ దించుకొని క్లాత్‌లోకి ఇలా నీడిల్ అమ్మటగా బటన్ అనేది పెట్టుకున్నారంటే పోట్లీ బటను నీట్‌గా వస్తుంది. కొంచెం ముందలకి పెట్టారంటే ముందలగానే అటాచ్ చేసుకున్నారంటే జరిగినట్టుగా అసలు అవతలకి ఇదవుతాయండి. కరెక్ట్‌గా మార్కింగ్ మీదకి రావు. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా రౌండ్‌గా జాగ్రత్తగా మార్కింగ్ వేసుకుంటా రౌండ్‌గా పెట్టుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా! అవి కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీసెస్ అనేవి యువతలకి తిప్పుకుంటే మనకు క్లియర్‌గా కనపడుతుంది. ఇలా కటింగ్ పెట్టుకొని మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం కటింగ్ పెట్టుకున్నాక మనకి మెయిన్ పీస్ ఉంటది కదా! శారీలో బ్లౌజ్ పీసు అది అటాచ్ చేసుకోవాలి దానికి. లైనింగ్‌కి అటాచ్ చేసుకోవాలి ఇలాగా. కరెక్ట్‌గా 4 మూలలు కరెక్ట్‌గా ఉందా లేదా క్లాత్ చూసుకోండి. చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి. చాలా నీట్‌గా వివరంగా చెప్తున్నాను. మీకు ఏ కటింగ్ కావాలన్నా గూడా డ్రెస్ కటింగ్ గానీ, ఏదైనా కటింగ్ కావాలంటే నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ వేసినప్పుడు, పోట్లీ బటన్స్ ఏసినప్పుడు పైన మనకి థ్రెడ్ మార్కింగ్ కనపడుతుంది గదా! దాని మీదనే నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. చివర్లకొచ్చేసరికి రఫ్ తీసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ అటాచ్ చేసినప్పుడు ఆ మెయిన్ పీసు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది గదా! అది కట్ చేసుకోవాలి. మీకు బాగా అర్థం అవ్వాలని ఏ ఒక్కటి తీసేయకుండా వివరంగా మొత్తం పెట్టానండి వీడియో. ఇప్పుడు అక్కడక్కడ రౌండ్ సర్కిల్ గదా ఇది. అక్కడక్కడ మనం కటింగ్ ఇచ్చుకోవాలి కొంచెం కొంచెం. ఇలా డాట్స్ పెట్టుకుంటా, కటింగ్ పెట్టుకుంటా రావాలి రౌండింగ్ మొత్తం. పోట్లీ బటన్స్‌కి మధ్యలో పెట్టుకుంటే మీకు ఈజీగా తిరుగుతుందండి క్లాతు. ఇలా పైపింగు, పోట్లీ బటన్స్ ఇలా వస్తాయి. 1 ఇంచ్, 1 ఇంచ్ మార్కింగ్ తోటి మనం పెట్టుకున్నాం గదా! ఇలా వస్తాయి. ఇటు లైనింగ్ కల్లి మనం గోరుతోటి కొంచెం రఫ్ తీసుకున్నామంటే నీట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు చుట్టూరు పైన క్లాత్‌కి చుట్టూరు మార్కింగ్ మామూలుగా కుట్టు వేసుకోవాలి. పోట్లీ బటన్స్ అవి కొంచెం ఒత్తి పట్టినట్టు చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలాగా చుట్టూరు అంచు అమ్మటే కుట్టు వేసుకుంటా రావాలి. పైపింగ్ వేసాం కదా! పైపింగ్ అమ్మటే కుట్టు వేసుకుంటా రావాలి. రౌండ్ మొత్తం అలాగే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎలా అయితే స్టార్ట్ చేశారో లాస్ట్‌కి వచ్చిన దాకా ఆ స్టిచ్చింగ్ అనేది అలాగే ఉండాలండి. కొంచెం అటు ఇటు పోకుండా కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోండి. చాలా నీట్‌గా వస్తుంది. మనకి లోడింగ్ ఉంటుంది. పైపింగ్ గానీ, పోట్లీ బటన్స్ గానీ లోడింగ్ పడుతుంది. అసలు ఎటు ఖర్చు అనేది కనపడదండి మీకు. చూడండి రౌండ్ ఎంత నీట్‌గా వచ్చిందో. మీకు పైపింగ్ చూపించాను కదా! అలాగే పోట్లీ బటన్స్ కూడా చూపిద్దామని చెప్పి ఈ బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు నేను వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు చుట్టూరు కూడా మనం అంచు అమ్మటే ఒక కుట్టు వేసుకోవాలి.
కుట్టు వేసుకొని ఆ ఎక్స్ట్రా మెయిన్ పీస్లో కనుక మనకి మెయిన్ బ్లౌజ్ పీస్లో ఉన్న ఎక్స్ట్రాలని కట్ చేసుకోవాలి. చుట్టూరు కొంచెం ఖర్చు ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా లైనింగ్ కంటే, మెయిన్ పీసు బ్లౌజ్ పీసు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అది మనం కట్ చేసుకుందాం. ఇలా చుట్టూరు కట్ చేసుకున్నాక మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కుట్టు వేసుకుందాం. స్ట్రైట్గా షోల్డర్కి ఎదురుగా రావాలి ఈ కుట్టు అనేది. షోల్డర్కి ఎదురుగా వస్తే రౌండ్ అనేది నీట్గా నిలబడుతుంది. ఈ షోల్డరు నిలబడటం అనేది కూడా ఈ కుట్టులోనే మెయిన్. మనకి ఈ కుట్టు వల్ల కూడా మనకి షోల్డర్స్ జారటం అనేవి అలా జరుగుతుంటాయి. మనము దీన్ని షోల్డర్ ఎదురుగా వేసుకున్నామంటే కుట్టు చాలా నీట్గా నిలబడుతుంది. షోల్డర్ అనేది అటు ఇటు 2 కుట్లు వేసుకోవాలి, అటు ఒకటి ఇటు ఒకటి. చూడండి ఎలా ఉంది బ్లౌజు. ప్లీజ్ నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి బ్లౌజులు కావాలన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.